ప్రేక్షకులందరికీ కూడా మరి మహేష నవమి శుభాకాంక్షలు. మహేష్ నవమి ఏంటి అనుకుంటున్నారా? శంకరుడికి అనేక రకాలైన పేర్లున్నటి మనందరికీ తెలిసిందే. బోళా శంకరుడిగా కీర్తిస్తూ ఉంటాం. మరి గంగాధరుడిగా, సదాశివుడిగా ఇలా రకరకాలుగా మనం ఆ యొక్క పరమశివుడిని ఆరాధిస్తూ, కొలుస్తూ ఉంటాం. సరే, అందరికీ శంకరుడిగా తెలిసినప్పటికీ కూడా మరి మహేషుడిగా కూడా చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ తెలియంది ఏంటి అంటే గనక మహేష్ నవమి అనేది మనకి చాలామందికి ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన వాళ్ళు కొద్దిగా తక్కువగా ఉండి ఉండొచ్చు. ఈ మహేష నవమి అనేది ఏంటంటే మనకి ఏదైతే కొన్ని రకాలైన కమ్యూనిటీస్ ఉంటాయో అంటే సామాజిక వర్గాలు ఉంటాయన్నమాట. సో, అలాంటి వర్గాల్లో మహేష వర్గం అని చెప్పి కూడా ఒక వర్గం వాళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏదైతే ఈ బ్రాహ్మిన్స్‌లో అవ్వచ్చు, లింగదారులు అంటాం. అంటే ఆ లింగదారులు ఎలాగైతే ఒక కమ్యూనిటీగా మనం భావిస్తామో ఇలా మహేష వర్గం అని చెప్పి కూడా ఇటు క్షత్రియులకి దగ్గరగా వీళ్ళు ఉండటం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ మహేష్ నవమిని అత్యంత ఉత్సాహంగా ఈ పండగని చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది. మరి యుధిష్ఠిరుల కాలంలో 9వ కాలంలో వారు చేసిన ఒకానొక తప్పు పని వల్ల వారి అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం. మరి దేవుడి యొక్క శాపవశాత్తు వారు ఎన్నో రకాలైన వ్యసనాలకి లోనయ్యి వారి వారి యొక్క ప్రాపంచిక జ్ఞానము, ఆత్మజ్ఞానము అన్నీ కూడా నశించి నానా రకాల పాపాలు పెరిగిపోతున్న తరుణంలో మరి శివుడు మహేష రూపంలో వారికి ప్రత్యక్షమయ్యి వారి యొక్క పాపాల నుంచి, వారి యొక్క శాపాల నుంచి నివృత్తి చేయటం అనేది ఈరోజు మరి ఆది పరాశక్తిని, శివుడిని సమానంగా ఆరాధించటం అనేది చేయటం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇవాళ సరే మనకి ఈ యొక్క మహేష నవమి మనం ఎలా చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? అనేది వారి వారి వర్గంలో వారి వారికుండే ఆచారాల ప్రకారం వారు ఎలాగో చేసుకుంటారు. అది మనకి పెద్ద అవసరం లేదు. అయితే మనం ఎలా చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? చేసుకోవటం వల్ల ఏదైనా కొంత ప్రయోజనం ఉంటుందా? అనేది గనక మనం ఒక తాత్విక చింతన చేసినప్పుడు ఖచ్చితంగా ఇది మనకి ఎందుకు చేసుకోవాలనేది తెలుస్తుంది. ఎందుకు చేసుకోవాలంటే గనక ఇక్కడ మనకి మహేష్ నవమి యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే గనక ప్రాపంచిక జ్ఞానం అనేది ఒకటి, ఆత్మ జ్ఞానం అనేది ఒకటి. ఈ 2 జ్ఞానాలు కూడా మరి హైందవుడిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా లేదా హైందవ మతంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి, హైందవ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అత్యంత అవసరమైనవి. ఎందుకంటే ప్రాపంచిక జ్ఞానం లేకపోతే బతుకు తెరువనేది తెలీదు. బతుకులో మనం ఎదగటం అనేది ఉండదు. ఆత్మజ్ఞానం అనేది తెలియకపోతే మన జీవితానికి మోక్షం అనేది ఉండదు. ఎప్పుడు కూడా మన కర్మ పదే పదే మరి అలా తిరుగుతూ వెంటాడుతూనే మన చుట్టూ ఉంటుంది. మనం ఎన్ని సార్లయినా సరే ఇలా పాప పంకిలమైన ఈ జన్మల్ని మొయ్యాల్సి వస్తూ ఉంటుంది. కనుక ప్రాపంచిక జ్ఞానము, ఆత్మ జ్ఞానము 2 కూడా మనకి చాలా అత్యవసరం. ఈ ప్రాపంచిక జ్ఞానం అంటే ఎంత నేర్చుకుందాం అనుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ జ్ఞానం అనేది వంట పట్టదు. తెలివిగా మసలటం తెలియకపోతే ముఖ్యంగా ఈ కలియుగంలో ఎప్పుడైనా సరే మనం ఏదైనప్పటికీ కూడా చాలా వ్యావహారిక జ్ఞానం లేకపోతే మనం బాధపడేంతగా ఎవరు బాధపడరు. ఎందుకంటే ఆ రకమైన వ్యావహారిక జ్ఞానం లేకపోతే ప్రతి చోట కూడా మనం మోసగించబడుతూ ఉంటాం. మన యొక్క బలహీనతల్ని అవతల వాళ్ళు వినియోగించుకుంటూ పోతారు. కనుక ఏదైనప్పటికీ కూడా మనకి కూడా ఒక జ్ఞానం అనేది ఉండాలి. పలానా వ్యక్తి పలానా ఇది చెప్పినప్పుడు అందులో ఎంతవరకు నిజముంది, ఎంతవరకు యదార్థం ఉంది, ఎంతవరకు వాస్తవికత ఉంది అనేది అర్థం కావాలంటే గనక మనకి ఖచ్చితంగా కావాల్సింది జ్ఞానమే కదా! ఆ జ్ఞానం అనేది కరువయ్యటం చేతనే మనం ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి ఒక్కరిని నమ్మితే తేలిగ్గా నమ్మేస్తున్నాం. లేదు అంటే గనక ఎందులో అయినా సరే తొందరగా మరి పప్పులో కాలేస్తూ వెళ్ళటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇవే మనకి ప్రధానంగా మన జీవితంలో ఎదుర్కొంటున్న నష్టాలకి కారకమవుతున్నాయి.
కనుక ఆ రకమైన వ్యావహారిక జ్ఞానం అందించడం అనేది, తర్వాత మనం ఏదైనప్పటికీ కూడా మన జన్మ అంతరించాక ఉద్ధరించబడటానికి ఆత్మజ్ఞానం అనేది. ఈ 2 జ్ఞానాల్ని కూడా అందించగలిగే అద్భుతమైన నవమి ఈ యొక్క మహేష నవమి. ఈ మహేష నవమి జ్యేష్ఠ మాసంలో మరి శుక్లపక్షంలో వచ్చే నవమి ఏదైతే ఉంటుందో, ఆ నవమి మరి మనకి ఈ రకమైన నవమిగా రావటం అనేది కూడా జరుగుతుంది. ఈ జూన్ 4 అనేది ఏదైతే ఉందో అది ఈసారి మరి శుక్రవారం నాడు రావటం అనేది జరిగింది. ఈ శుక్రవారం నాడు మనం ఈ యొక్క మహేష నవమిని నిర్వహించుకోవటం అనేది అవసరం. ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే గనక, సరే ఏదైనా సరే మన ఇంట్లో ఒక వ్రతం చేసుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా తప్పకుండా అక్కడ ఉండవలసింది రంగవల్లి అనేది. ఈ రంగవల్లి ఎలా చేసుకోవాలి అంటే సరే, ఇక్కడ మీరేదైనా సరే మీకు వచ్చిన ముగ్గు ఏదైనా సరే పెట్టటం అనేది చెయ్యండి. అయితే అది దేవుడికి ఎదురుగుండా ఉండే నేల మీద మనం పెట్టడం అనేదైతే ఉంటుంది. అక్కడ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే గనక, ఈ ఎడం వైపు నక్షత్రం అనేది వేయటం అనేది అవసరం. కుడివైపు త్రిశూలం వేయటం అనేది అవసరం. ఆ రకంగా వేశాక మనం 9 ఒత్తులతో దీపారాధన చేయవలసి ఉంటుంది. ఆ రకంగా 9 ఒత్తుల్ని వెలిగించి, ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక మంత్రం పఠించడం అనేది అత్యవసరం. అది ఏంటి అంటే గనక చాలా తేలికైనది. ఓం నమో భగవతే ఇది ఎటువంటి బీజాక్షరాలు లేకుండా తేలిగ్గా మనకి వినియోగించబడగలిగేది. అందరూ ఎవరైనా సరే ఎటువంటి ఉపదేశం లేకుండా కూడా ఆచరించదగినది. ఏంటి అంటే గనక ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ నమః. ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ నమః. ఇది చాలా తేలికైన పదం. అందరికీ మరి ఎంతో కొంత పరిచయం ఉన్న పదం. దీన్ని మీరు ఈరోజు 108 సార్లు చదవాలి. ఒకవేళ దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా సరే మనం స్విచ్ వర్డ్‌గా తీసుకుంటే గనక డివైన్ యాజ్ వైలెట్ కలర్. డివైన్ యాజ్ వైలెట్ కలర్. ఈ రకంగా మనం 108 సార్లు చదువుకోవాలి. మరి ఈరోజు ప్రసాదం ఏం పెట్టమంటారు అని అడిగినట్టయితే గనక, ఈరోజు ప్రసాదం ఏదైనప్పటికీ కూడా పెరుగన్నం పెడితే చాలు. ఇంకెటువంటి నివేదనలతో మనకి అవసరం లేదు. తేలిగ్గా పెట్టగలిగే ఈ పెరుగన్నం లేదా దద్దోజనం అనేది పెట్టగలిగితే చాలు. ఆ రకంగా మీరు ఏదైనా సరే ఈ యొక్క శుక్రవారం నాడు మొదలెట్టి అలా 7 శుక్రవారాలు గనక చేసినట్టయితే, మనం జీవితంలో ఏదైనా సరే జ్ఞానలేమితో పడే ఇబ్బంది ఏదైతే ఉంటుందో, ఆ అజ్ఞానం అనేది పోయి ఖచ్చితంగా సుజ్ఞానం లభించడం అనేది ఉంటుంది. దాని ద్వారా మనం అనేక రకాలైన ఆది భౌతికమైన సంతోషాలని, తర్వాత జన్మాంతర సంతోషాలని, మోక్షాలని కూడా పొందడానికి ఇది ఎంతైనా కూడా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు.